హాయ్ ఫ్రెండ్స్, మీకు పొళ్ళు పచ్చళ్ళు తక్కువ ధరలో కావాలా? ఒక ప్లేస్ ఉంది, చెప్తా, ఇటు రండి. అద్భుత. ఈ ప్లేస్లో అన్ని రకాల పొళ్ళు పచ్చళ్ళు అతి తక్కువ ధరలో దొరుకుతాయి. ఈ లింక్ మా కామెంట్ బాక్స్లో ఉంటుంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ అన్ని రకాల పచ్చళ్ళు, పొళ్ళు, స్నాక్స్ అన్ని మన ఇంట్లో చేసినట్టే చాలా రుచికరంగా చేస్తారు. మంచి ఆయిల్ వాడుతూ, మంచి ప్యాకింగ్ చేస్తూ. సో ఒక్కసారి చెక్ చేయండి, ఒకసారి ట్రై చేయండి, నచ్చితే కొనండి. అండ్ మా ప్రేమలో కోడ్ వాడితే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. నేను ఎందుకు వెళ్ళాలి అసలు? అవును, నేనెందుకు వెళ్ళాలి? ఏ అమ్మాయి, హా? ఉంటా అని చెప్పి ఉండకుండా వెళ్ళిపోతున్నావు. ఏరా రానని వెళ్ళిపోయావు, మళ్ళీ వచ్చావు. నా ఇష్టం. రావాలనిపించినప్పుడు వస్తాను, పోవాలనిపించినప్పుడు పోతాను. నీ ప్రాబ్లం ఏంటి? సర్లేరా, నీ ఇష్టం. నాకు తెలుసురా నువ్వు మళ్ళీ వస్తావని. రేయ్ సరే పద, కాలేజ్ దగ్గర పోదాం. ఈరోజు మన రవిగాడు వాడు పిల్లకి ప్రపోజ్ చేస్తున్నట. వాడు ఎలా తనలు తింటాడో చూద్దాం. ఏమన్నా? ఆ? వాడు ఎలా తనలు తింటాడో చూద్దామన్నా. కాదు కాదు కాదు, దానికి ముందు కాదా? రవిగాడు కాలేజ్ దగ్గర ప్రపోజ్. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. రే ఎక్కడికి రా? వీడేంటో, వీడి విధానం ఏంటో. అమ్మా ఏం చేస్తున్నాడేమో. ఎక్కడ పెట్టుంటాను? ఇక్కడ లేదు. ఎక్కడ పెట్టాను? గుర్తు రావట్లేదే. ఇక్కడ పెట్టా, ఆ రోజు ఇక్కడే పెట్టానే.
ఏయ్ సైలెన్స్. హే చూపి, సరే చెప్తా, రాసుకో. కొద్దిగా చూపి అబ్బా. హలో హలో హలో. ఏయ్ మూసుకుని రాసుకురా. ఓకే సారీ, రాసుకుంటా. బా, ఈ ఎగ్జామ్స్ కనిపెట్టి తన్నాలి అసలు. ఇది ఎంతగా రాసేస్తుంది. ఓయ్ పాపా, ఎదుగు చూడు, చూపించగా కొద్దిగా. హే, ఇది చూడు. హే, చాక్లెట్ వద్దా నీకు? సరే బావే. ఏం కనిపించట్లేదే. నీకెవరొచ్చా? ఈడొకడు. ఈ ఇంటిలో పడుకుంది. ఓ పాపా లేమా, ఓ పాపా. ఇదేంటి? ఎన్నిసార్లు చెప్పాలరా? సారీ. హే పాపా, ఎన్ని వీడు మారడు. ఏంటి అక్కడ? సారీ సార్. ఓకే. ఎటెళ్ళిపోయాడు? అప్పుడే వెళ్ళిపోయాడా? ఈ చాక్లెట్ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నిన్నే దొరికేసానే. సర్లే చూసుకుందాం. చెప్పు. రోజు ఈ చాక్లెట్స్ ఏంటి? థ్యాంక్స్ చెప్తున్నా. దేనికో? అదే రోజు అడగకుండానే చూపిస్తున్నావు కదా, అందుకే. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? నోరు కంట్రోల్లో పెట్టుకో, తోలు తీస్తా. అంత లేదమ్మా, ఏదో ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ షీట్ చూపిస్తున్నావు కదా అని కృతజ్ఞతాభావంతో థ్యాంక్స్ బదులు చాక్లెట్ ఇస్తున్నా. దానికి అపార్థం చేసుకున్నావు. సర్లే, నా చాక్లెట్ నాకు ఇచ్చి. ఇవా అర్థమవుతుందిలే. అంటే రోజు నువ్వు నా పేపర్లోంచి మాస్ కాపింగ్ చేస్తున్నావా? ఎందుకంటే అబద్ధాలు చెప్తున్నారు. మీరు చూపించి పట్టే నేను రాస్తున్నా. అంటే నన్నే అంటున్నావా? అవును. సరే, రేపు ఫైనల్ ఎగ్జామ్ కదా, చూస్తా ఎలా రాస్తావు. ఏ అమ్మాయి, నువ్వు చూపిస్తావు, ఖచ్చితంగా చూపిస్తావు, నాకు తెలుసు.
మాట్లాడుతున్నావు అసలు? బుద్ధుందా? అసలు ఆ పని ఎవడన్నా చేస్తాడా? నా ఇష్టం అమ్మాయి, నాకు నచ్చితే ఏదైనా చేస్తా. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నాకు పరిచయం అయ్యి జస్ట్ 6 days అంతే. 6 days పరిచయానికి ఇంత చేస్తావా? ఛా! కనీసం నాకు నీ పేరు కూడా తెలీదు. నీకు నా పేరు తెలియదు కదా? తెలుసుకో. నా పేరు మజ్ను, మా ఊరు బళ్ళారి, నా ఫోన్ నంబర్ 9010269893. ఇది సరిపోద్దా? పిన్ కోడ్, పోస్టల్ అడ్రస్ కూడా చెప్పనా? లేదా పోస్ట్ చేయమంటావా? మన ఆధార్ కార్డు ఇవ్వనా? రే మెంటల్, సిచ్యువేషన్ ఏంటి? నువ్వు మాట్లాడే మాటలేంటి? ఎందుకు ఇలా చేసావని అడుగుతున్నా. నా దగ్గర ఏం ఆన్సర్ లేదు. చేయాలనిపించింది చేశాను, పెద్దగా ఆలోచించలేదు. యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయి, లేదంటే లేదు. నువ్వు నాకు నచ్చలేదు అబ్బాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. మళ్ళీ నా లైఫ్లోకి ఈ అబ్బాయి ఎందుకు వచ్చాడు? దేవుడికి సెకండ్ ఛాన్స్ ఇదేనా? నిజంగా ఇదేనా? ఇదేనా?